నా పేరు డాక్టర్ తెన్నేటి జయరాజ్ అండి. ఈరోజు నేను మత మార్పిడి అనేటటువంటి అంశం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. కారణం ఏంటంటే ఇటీవల కాలంలో మత మార్పిడులు సంబంధించినటువంటి వార్తలు చాలా వచ్చాయి మనకి. ఇందులో చాలా అపోహలు కూడా ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఏమిటి హిందూ మతము, హిందూయేతర మతాలు, భారతదేశంలో ఉన్నటువంటి హిందూయేతర మతాలు అంటే ముస్లిమ్స్, క్రైస్తవులు, పార్సీలు, సిక్కులు, జైనులు, బుద్ధిస్టులు, ఇట్లా అనేకమైన మతాలు ఉన్నాయి. అయితే ఇందులో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వము క్రైస్తవుల మీద, మహమ్మదీయుల మీద వాళ్ళ దాడి ఎక్కువ పెట్టారు కాబట్టి అసలు దీనికి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏంటంటే అసలు హిందూ అనేటటువంటి మతం ఎప్పుడు వచ్చింది ఏంటనేది ఒకసారి మనం చెప్పుకోవాలా. హిందూ అనే పదము యాక్చువల్గా ఇది ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి పదం. ఇండస్ వ్యాలీ అంటే ఇండస్ రివర్, సింధు నది, ఈ సింధు నదికి తూర్పున ఉన్నటువంటి ప్రజల్ని, పడమటగా ఉన్నటువంటి ప్రజలు, ఈ సింధు నదికి పడమటగా ఉన్నటువంటి ప్రజలు ఏమని పిలిచేవాళ్ళు అంటే పార్సీలు, టర్కులు, ఇంకా అరబ్బులు, వీళ్ళందరూ ఏమని పిలిచేవాళ్ళు అంటే అని పిలిచేవాళ్ళు. అలాగే గ్రీకులు వాళ్ళు ఏమని పిలిచారంటే ఇండస్ అని పిలిచారు. సో ఇక్కడ మనకి 3 పదాలు వచ్చాయి. ఏంటి? సింధు, హిందూ, ఇండస్ అనేటటువంటి 3 పదాలు వచ్చాయి. ఈ 3 పదాలు ముఖ్యంగా ఇది ఒక ప్రాంతాన్ని తెలియజేసేటటువంటి పదం, అంతేగాని ఒక మత విశ్వాసాన్ని తెలియజేసేటటువంటి పదం కాదు. అయితే దీనికి ఎప్పుడు ప్రాచుర్యం వచ్చింది అని అంటే బ్రిటిష్ ప్రభుత్వము 1911లో జనాభా లెక్కలు బయట పెట్టిన తర్వాత ఈ హిందువులు అనేటటువంటి జనాభా కులగణన జరిగింది. అప్పుడు కులగణన జరిగి ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేటటువంటి విషయాలను బయట పెట్టేటప్పటికి చాలామందికి ఈ నంబర్ను చూసుకున్న తర్వాత భయపడ్డారు. రాజుల కాలంలో ఏమైందంటే రాజులు మెప్పిస్తే చాలు వాళ్ళకి కావాల్సినటువంటి పదవులు దొరికిపోతాయి. ఒక రాజును మెప్పిస్తే రాజాస్థానంలోకి స్థానం దొరికిపోతుంది. మంచి ప్రతిభని చూపించాడంటే ఆయనకి రాజాస్థానంలో ప్రవేశం దొరుకుతుంది, వాళ్ళకి అగ్రహారాలు దొరుకుతాయి, మంచి మంచి బహుమతులు దొరుకుతాయి, బంగారము, తర్వాత గజారోహణ, ఇలాంటివన్నీ లభించేవన్నమాట. కానీ ఎప్పుడైతే ఈ జనాభా లెక్కలు కులగణన జరిగిందో ఎవరు ఎంత అనేది తెలిసిపోయినప్పుడు ఈ బ్రాహ్మణ వర్గాలు భయపడ్డాయి. ఎందుకు భయపడ్డాయి అని అంటే వాళ్ళ జనాభా చాలా తక్కువ. సో రేపు ప్రజాస్వామిక వ్యవస్థ కనుక వచ్చినట్లయితే మనం చాలా తక్కువ మంది అయిపోతాము. తక్కువ మంది అయిపోయామంటే ఆటోమేటిక్గా మన స్థానము ఉండదు అనేటటువంటి భయం పట్టుకుంది. సో దీనికి ఏంటి మార్గం అని చెప్పేసి ఆలోచన చేశారు. ఆలోచన చేస్తే అంతకు మునుపు ఏమని చెప్పుకునేవాళ్ళు? మేము బ్రాహ్మణులు అని చెప్పుకునేవాళ్ళు, మేము రాజులు అని చెప్పుకునేవాళ్ళు, మేము రెడ్లము, మేము కమ్మలము, లేకపోతే ఇలాగా వాళ్ళ కులాల పేర్లు చెప్పుకునేవాళ్ళు అనమాట. ఇటీవల ఒక ఆస్ట్రేలియన్ విజిటరు ఒక మెసేజ్ పెట్టడం చూశాను నేను. ఇన్ ఇండియా దేర్ ఆర్ నో ఇండియన్స్ అని పెట్టాడు. ఎందుకంటే ఎవరిని అడిగినా వాళ్ళ కులం పేరే చెప్తున్నారంట, అంతేగాని నేను ఇండియన్ అని చెప్పట్లేదు. ఇదేంటి ఇండియాలో ఎవరో ఇండియన్ అని చెప్పుకోవట్లేదు ఏంటి?
కులం పేర్లు చెప్తున్నారు ఏంటంటే వాళ్ళకి ఆశ్చర్యం వేసి దాన్ని ఆ, రా ఒక మెసేజ్లో పెట్టడం జరిగింది. సో నాకు నేను పనిచేస్తున్నటువంటి మెడికల్ కాలేజీ ఫౌండ్ చేసినటువంటి చైర్మన్, దాని చైర్మన్, ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చైర్మన్, ఆయన మాతో ఒక మాట చెప్పాడు. అమెరికాకి వెళ్ళిన మొదటి బ్యాచ్ వాళ్ళు అమెరికాలో ఏం చెప్పుకున్నారంట, మేము ఇండియన్స్ అని చెప్పుకున్నారంట. ఆ తర్వాత ఇండియా నుంచి వచ్చినటువంటి వాళ్ళ నంబర్ పెరుగుతూ ఉంది. ఎందుకంటే దఫాలుగా ఇండియా నుంచి చాలామంది అమెరికా వెళ్ళడం ప్రారంభమైంది కాబట్టి. సో అప్పుడు వాళ్ళు ఏమని ఐడెంటిఫై అయ్యారు అని అంటే, కొన్ని రోజులు పోయిన తర్వాత మేము సౌత్ ఇండియన్స్ని, మేము నార్త్ ఇండియన్స్ అని చెప్పుకోవడం మొదలుపెట్టారంట. ఇంకా నంబర్ పెరుగుతూ ఉంది. నంబర్ పెరిగిన తర్వాత ఏమైంది, నంబర్ పెరిగిన తర్వాత అప్పుడు వాళ్ళ కులాలతో ఐడెంటిఫై అవ్వడం మొదలుపెట్టారంట. ప్రాంతాల పేరుతో మేము ఆంధ్రాసము, తెలుగు వాళ్ళము, తమిళియన్స్, మేము మరాఠాలము, ఇట్లా మేము గుజరాతీలము, మేము సింధీలము అని ఇలా చెప్పుకునేవాళ్ళంట కొన్నాళ్ళ పాటు. అది కూడా ఇంకా కులం నంబర్ కూడా పెరిగేటప్పటికి చివరికి వచ్చేటప్పటికి కులాలు వచ్చాయి. కులం పేరుతో వాళ్ళు సంఘాలు ఏర్పాటు చేసుకోవడం మొదలుపెట్టారు. మనందరికీ తెలుసు కదా, అమెరికాలో సంఘాలు ఉన్నాయి, కుల సంఘాలు. ఏంటి, తానా, ఆట. తానా అనేది ఒక కులానికి చెందింది, ఆట అనేది ఇంకొక కులానికి చెందింది. ఇలాగా రకరకాలైనటువంటి కుల సంఘాలు ఉన్నాయి. మన దేశంలో కూడా కుల సంఘాలు, పెద్ద కులాలే పెట్టుకున్నారు ముందు. కుల సంఘాలు పెట్టుకున్నది మొట్టమొదట బడుగు కులాలు పెట్టుకోలేదు, అంటరాని కులాల వాళ్ళు పెట్టుకోలేదు. శూద్రులు అంటే బాగా ఎంబీసీ అంటున్నాం ఈ మధ్య వాళ్ళని, మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్ అంటున్నాం, వాళ్ళు పెట్టుకోలేదు. బ్రాహ్మణులు పెట్టుకున్నారు. బ్రాహ్మణులు కూడా తమిళ బ్రాహ్మిన్స్ అని పెట్టుకున్నారు. తంబ్రం అంటే తమిళ బ్రాహ్మిన్స్ అని అర్థం. అలాగే కన్నడ బ్రాహ్మిన్స్ వాళ్ళు వేరే పెట్టుకున్నారు. అలాగే మహారాష్ట్ర బ్రాహ్మిన్స్ వేరే పెట్టుకున్నారు. ఇలాగా రకరకాలుగా ఈ దేశము ఐడెంటిఫై అవుతూ వచ్చిందనమాట. సో మార్పిడి, ఈ మార్పిడిలు ఏంటి అసలు, ఇది తర్వాత చూద్దాము. మొట్టమొదటగా హిందూ అనే పదము మతానికి సంబంధించిన పదం కాదు, ఇది ప్రాంతానికి సంబంధించిన పదం అనేటటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. రెండో అంశం ఏంటంటే, ఒక చారిత్రక దశలో దానికి మత రూపకల్పన ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చి మత రూపకల్పన ఇచ్చారు. ఎందుకంటే హిందూ అనేటటువంటి పదము ఒక యూనిఫైయింగ్ టెర్ము. హిందూ అనే పదంతో మనం యూనిఫై చేయొచ్చు, అందరినీ కలపవచ్చు, మన పెత్తనాన్ని కొనసాగించవచ్చు అని బ్రాహ్మణులు కనిపెట్టారు. అందుచేత హిందూ అని రాయడం మొదలుపెట్టారు. అంతకు మునుపు ప్రాచీన గ్రంథాలను మనం తీసుకున్నట్టయితే వేదాలను కానీ, లేకపోతే పురాణాలు కానీ, ఉపనిషత్తులు కానీ, అక్కడ హిందూ అనే పదం ఉండదు. హిందూ అనే పదం లేటెస్ట్గా వచ్చింది లిటరేచర్లోకి, వాడుకలోకి కూడా. ఒక ఒక చారిత్రక దశలో ఒక ఆశయం కోసం ఈ హిందూ అనే పదాన్ని పాపులరైజ్ చేశారు అనేది మనం రెండవదిగా గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే మత మార్పిడి ఏంటి? ఈ మత మార్పిడి అనేది మనం కొంచెం జాగ్రత్తగా, సెన్సిటివ్ మ్యాటర్, అది కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. భారతదేశం నుంచి బ్రిటిష్ వాళ్ళు నిష్క్రమిస్తున్నటువంటి దశలో ఈ మైనారిటీగా ఉన్నటువంటి వాళ్ళు కొంచెం భయపడ్డారు. ఏమని అంటే, మెజారిటీగా ఉన్నటువంటి హిందూ మతము వాళ్ళు మాకు హక్కులు ఉంచరా, మాకు హక్కులు లేకుండా చేస్తారేమో అనేది భయం పట్టుకొని వాళ్ళు మాకు ప్రత్యేకమైన ప్రాతినిధ్యం కావాలని బ్రిటిష్ గవర్నమెంట్ తోటి వాళ్ళు రిప్రజెంట్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఎవరు? మహమ్మదీయులు, సిక్కులు ప్రధానంగా. ఎందుకంటే వాళ్ళు అప్పటికే చాలా ప్రాతినిధ్యం కలిగి ఉన్నటువంటి రాజ్యాలు కలిగి ఉన్నటువంటి మతాలు అవి. కాబట్టి వాళ్ళు బ్రిటిష్ ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టారు. మీరు వెళ్ళిపోయే పరిస్థితి ఉంటే, మీరు రాజ్యం మా దగ్గర నుంచి కదా లాక్కున్నారు, సిక్కుల రాజ్యాన్ని లాక్కున్నారు బ్రిటిష్ వాళ్ళు, అలాగే మహమ్మదీయులు పాలిస్తున్నటువంటి రాజ్యాలను మీరు లాక్కున్నారు,
మీరు మాకేమీ హామీలు ఇవ్వకుండా మీరు వెళ్ళిపోయినట్లయితే మేము చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అని చెప్పేసి వాళ్ళు బ్రిటిష్ ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. సో వీళ్ళు ఈ ఒత్తిడిలో వాళ్ళు ఏం చేశారని అంటే దీని మీద చర్చించడానికి కొన్ని కమిటీలని ఫామ్ చేశారు. అందులో సైమన్ కమిషన్ ఒకటి. ఇండియాకి సైమన్ కమిషన్ వచ్చినప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ సైమన్ కమిషన్ గో బ్యాక్ అని అన్నారు. ఎందుకంటే ఆ సైమన్ కమిషన్లో ఇండియన్ మెంబర్ లేడు అనేటటువంటి క్లాజ్తో సైమన్ కమిషను కొన్ని రికమెండేషన్లు చేసింది. ఆ రికమెండేషన్ల మీద ఇండియన్ మతాలకు వివిధ మతాలకు సంబంధించినటువంటి వాళ్ళని, తర్వాత స్వదేశీ సంస్థాన రాజుల్ని వాళ్ళని ఆహ్వానించింది. దాని పేరే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అంటారు. ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్కి ఆహ్వానించింది వివిధ మతాలు, అంటే హిందూ మతం, మహమ్మదీ మతం, సిక్కు మతం, ఇలాగ హిందువులుగా, అదేవిధంగా స్వదేశీ సంస్థాన రాజులు వాళ్ళని కూడా ఆహ్వానించారు. సో వీళ్ళందరూ వెళ్ళారు. మొదటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి గాంధీ గారు వెళ్ళలేదు. గాంధీ గారు వెళ్ళకపోతే గాంధీ గారి పాత్ర అంబేద్కర్ పోషించాడు. ఏమని, భారతదేశానికి మీరు స్వాతంత్రం ఇవ్వాలి అని చెప్పేసి గాంధీ గారు బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ తోటి ఆయన వాదించాడు, ఇండియాకి స్వాతంత్రం ఇవ్వాలి అని. ఇదేంటి, అంబేద్కర్ కులాల గురించి కదా ఉద్యమాలు చేస్తాడు, స్వాతంత్రం అడుగుతున్నాడు ఏంటి, ఈయన అసలైనటువంటి స్వతంత్ర యోధుడు అని చెప్పేసి పత్రికలు రాసేటప్పటికి వీళ్ళకి మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళకి కంగారు పుట్టింది. కంగారు పుట్టి అయ్యో ఈ పేరు అంబేద్కర్కి దక్కేటట్టుంది అని చెప్పేసి కంగారు పడి మాకు రెండో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయండి, మేము వస్తామని చెప్పేసి అడిగారు. అడిగినప్పుడు రెండో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి అందరూ వెళ్ళారు. అందరూ వెళ్ళినప్పుడు గాంధీ గారు ఏమన్నాడంటే భారతదేశంలో హిందువులందరికీ నేనే ప్రతినిధిని అని చెప్పాడు. అంబేద్కర్ ఏమన్నాడంటే లేదు, అంటరాని కులాలకి ఈయన ప్రతినిధి కాదు, వాళ్ళకి ప్రతినిధి నేను అన్నారు ఆయన. అది ఎట్లా అవుతుంది, వాళ్ళందరూ హిందువులు కాబట్టి నేనే ప్రతినిధి, హిందువులందరికీ నేనే ప్రతినిధి అన్నాడు ఆయన. అప్పుడు అంబేద్కర్ వాదించాడు ఏమని, మేమందరం హిందువులం అయితే మమ్మల్ని దేవాలయంలోకి ఎందుకు రానివ్వట్లేదు మీరు, మమ్మల్ని ఊరు చివర ఊరు అవతల ఎందుకు విసిరేశారు, మాకు ఏది సంపద లేకుండా ఎందుకు చేశారు, మాకు ఏ విధమైన విద్యా అవకాశాలు లేకుండా ఎందుకు చేశారు, మేము వేరే మతం వాళ్ళమని కాబట్టే కదా మీరు ఎలా చేశారు, కాబట్టి మేము హిందువులం కాదు, మేము హిందువులం కాదు కాబట్టి మాకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కావాలి అని అంబేద్కర్ వాదించాడు. అంబేద్కర్ వాదించినప్పుడు మీరందరూ హిందువులే, హిందువుల గురించి మేము చాలా అంటరాని వాళ్ళ గురించి మా కాంగ్రెస్ పార్టీలో మేము చాలా ప్రయత్నాలు చేస్తున్నాము, సంస్కరించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాము, వాళ్ళ గురించి చాలా డబ్బు కూడా ఖర్చు పెట్టాము అని కొంత సభ గాంధీ గారు ప్రయత్నం చేసినటువంటి క్రమంలో అప్పుడు భారతదేశం నుంచి అనేకమైనటువంటి మెసేజ్లు ఇండియా నుంచి ఇంగ్లాండ్కి ప్రైమ్ మినిస్టర్కి పంపించారు. ఏంటంటే ముఖ్యంగా అన్టచబుల్స్ ఏమని పంపించారంటే మా నాయకుడు అంబేద్కర్ నాయకత్వం కింద మేము ఉంటాము అని చెప్పి వీళ్ళందరూ మెసేజ్లు పెట్టారు. అప్పుడు అక్కడ అంబేద్కర్ ఏమి అడిగాడంటే మాకు ప్రత్యేకమైన ప్రాతినిధ్యం లేకపోయినట్లయితే, రాజకీయమైన ప్రాతినిధ్యం అంటే అప్పటికే రిజర్వేషన్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ రిజర్వేషన్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ రిజర్వేషన్ కాదు మాకు పొలిటికల్ రిజర్వేషన్ ఉండాలి, చట్టసభల్లో మాకు ప్రాతినిధ్యం ఉండాలి, అది కూడా సపరేట్ ఎలక్టరేట్స్ ఉండాలి అనేటటువంటి అంశము లేవనెత్తి దాని మీద వాదించారు ఆయన. సో గాంధీ గారు వాదనలో ఆయన సమర్థించుకోలేకపోయే కారణం చేత ఆయన ఏం చెప్పాడంటే మీరు ఏది కరెక్ట్ అనుకుంటే మీరు దాని మీద నిర్ణయం తీసుకోండి, నేను వెళ్ళిపోతున్నానని చెప్పాడు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే
మేము మీరు ఒకే మతానికి చెందిన వాళ్ళమైతే మీ దేవుళ్ళు మా దేవుళ్ళు ఒకటే ఎందుకు కాదు? మీ మీ దేవాలయాల్లోకి మమ్మల్ని ఎందుకు రానివ్వట్లేదు? మీ చెరువులోకి వచ్చి నీళ్లు ఎందుకు తీసుకొనివ్వట్లేదు? మమ్మల్ని పబ్లిక్ చెరువుల్లో నుంచి నీళ్లు తీసుకొనివ్వట్లేదు? మా మా నివాసాలు వేరుగా ఎందుకు పెట్టారు? సో మేము మీరు ఒకటి కాదు, మీరు వేరు మేము వేరు అనేటటువంటి నినాదాన్ని అంబేద్కర్ ఇంగ్లాండ్ దేశంలో లండన్లో చాలా గట్టిగా వినిపించాడు ఆయన. సో గాంధీ గారు ఏం చేశారంటే వీళ్ళందరూ హిందువులే అని అనిపించడానికి, అంటే ఈ అంటరాని వాళ్ళు అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, ఆదివాసీలు మూలవాసీలు కూడా ఈ హిందువులే, వాళ్ళు హిందువులుగా ఉన్నట్లయితేనే వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తాము అనేటటువంటి వాదాన్ని తీసుకొచ్చి వీళ్ళ బలవంతంగా హిందూ మతంలో చేర్చడం జరిగింది. సో ఇప్పుడు ఎవరిని ఒత్తిడి చేస్తున్నారు అనేటటువంటి అంశానికి వస్తే, వాస్తవంగా గాంధీ గారి ఒత్తిడి వలన వీళ్ళందరూ హిందువులు అనేటటువంటి జాబితాలోకి ఎంటర్ అయ్యారు. లేకపోయినట్లయితే వీళ్ళు అసలు హిందువులు కాదు అనేటటువంటి వాదాన్ని మనం గుర్తు చేసుకోవాలి. డాక్టర్ అంబేద్కర్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఏవైతే మాటలు వినియోగించి మాకు ప్రత్యేకమైన డాక్టర్ అంబేద్కర్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో గాంధీ గారితో వాదం చేసినటువంటి పాయింట్స్ ఏంటంటే, మీరు మేము ఒకే మతస్థులం అయి ఉంటే మీ దేవాలయాల్లోకి మనందరికీ ఒకటే దేవాలయం ఉండాలి కదా, మరి ఎందుకు మమ్మల్ని దేవాలయంలోకి రానివ్వట్లేదు? మనందరం ఒకే మతస్థలం అయి ఉంటే ఎందుకు మమ్మల్ని చెరువులో నుంచి నీళ్లు తీసుకొనివ్వట్లేదు? మనందరం ఒకే మతస్థలం అయి ఉంటే ఎందుకు మమ్మల్ని పాఠశాలలోకి రానివ్వట్లేదు? ఇలాంటి వాదానికి గాంధీ గారి దగ్గర జవాబులు దొరకలేదు. గాంధీ గారికి జవాబులు లేక ఆయన ఏం అన్నాడంటే, సరే మీరేదో ఒకటి నిర్ణయం చేసుకోండి, నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసి ఆయన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నుంచి నిష్క్రమించారు. సో మొట్టమొదటగా మాకు ఒక గుర్తింపు కావాలి అనేటటువంటి వాదాన్ని డాక్టర్ అంబేద్కర్ గారు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఆయన వినిపించడం జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్. తర్వాత మామూలుగా మన జనరల్ అబ్జర్వేషన్లో మనం చూస్తున్నాం ఏంటంటే, పార్టీ ఫిరాయింపులు చూస్తున్నాం కదా. పార్టీ ఫిరాయింపులు ప్రతిరోజు మనం చూస్తాం. ఎవరు ఏ పార్టీ చెందిన వాళ్ళో మనకు తెలియడం లేదు. ఇక్కడ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చారు. చాలామంది తెలుగుదేశం నాయకులు అంతకు మునుపు కాంగ్రెస్ పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. అంటే పార్టీని ఫిరాయించారు. సరే, పార్టీని ఫిరాయించి ఆ పార్టీలో ఉంటున్నారా అంటే అది కూడా లేదు. ఉదాహరణకి ఎన్టీ రామారావు గారి కుమార్తె ఆమె పురంధరేశ్వరి గారు ఏ పార్టీలో తెలుగుదేశంలో నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళారు, కాంగ్రెస్లో ఎంపీ అయ్యారు, కాంగ్రెస్లో మంత్రి అయ్యారు, కేంద్ర మంత్రి అయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత వచ్చి బీజేపీలో చేరారు. బీజేపీకి రాష్ట్ర అధ్యక్షురాలు అయ్యింది. ఇలాగా పార్టీ ఫిరాయింపులు అనేవి జాబితా చాలా పెద్దది. ఎవడు ఏ పార్టీలో ఉంటున్నాడో మనకు తెలియని పరిస్థితి ఏర్పడింది. అంటే పార్టీ ఫిరాయింపులు అనేది ప్రజలు చేస్తున్నారా, నాయకులు చేస్తున్నారా? అంటే ఆధిపత్య కులాల వాళ్ళు చేస్తున్నారా, లేకపోతే ధనికులు చేస్తున్నారా, పేదవాళ్ళు చేస్తున్నారా అనేది మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఈ మతం మారిన వాళ్ళందరూ పేదవాళ్ళు అండి, వాళ్ళు ఏదో ఆశ చూపించారండి, అందుకోసం అని చెప్పేసి మతం మారిపోయారని చెప్తున్నారు. ఇది పూర్తిగా చాలా దురభిప్రాయంతో చెప్పేటటువంటి మాటలు అన్నమాట. పేదవాళ్ళలో మార్పు అనేది తొందరగా రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుపెట్టుకోవాలి. ఏ మార్పు రాదు. చదువుకోమంటే చదువుకోరు, లేదా పార్టీ మారమంటే పార్టీ మారరు, లేదంటే ఈ ఊరు కాదు మనం ఇంకో ఊరు వెళ్దామంటే ఇంకో ఊరే, ఇక్కడ ఎందుకు మనకి ఏమీ లేదు కదా, ఈ ఊరు ఎందుకు, ఈ ఊరిలో మనం ఉండాలేంటి, ఇంకో ఊరు వెళ్దాం, లేదు నేను ఇక్కడే పుట్టాను, నేను ఇక్కడే చచ్చిపోతాను అంటారు. సో పేదవాళ్ళలో మార్పు అనేది అంత తొందరగా జరగదు. మరి ఎవరిలో జరుగుతుంది అని అంటే
పై వాళ్ళలోనే జరుగుతుంది. మార్పు అనేది పై వాళ్ళలోనే జరుగుతుంది. ఇప్పుడు అమెరికా ఎవరు వెళ్తున్నారు? చదువు లేని వాళ్ళు వెళ్తున్నారా? పేదవాళ్ళు వెళ్తున్నారా? లేకపోతే గ్రామీణ ప్రాంతాల వాళ్ళు వెళ్తున్నారా? కాదు కదా. విద్యావంతులు వెళ్తున్నారు, అగ్ర కులాల వాళ్ళు వెళ్తున్నారు, ఆధిపత్య కులాల వాళ్ళు వెళ్తున్నారు, డబ్బులు ఉన్న వాళ్ళు వెళ్తున్నారు, బాగా మేధావులు ఉన్న వాళ్ళు వెళ్తున్నారు తప్ప పేదవాళ్ళు వెళ్ళట్లేదు కదా. సో ఇదే మీకు అప్లై అవుతుంది. మతం మార్పిడిలో కూడా ఏం జరిగింది అని అంటే, ఎవరికైతే ఈ మతం వల్ల లాభం కావాలో వాళ్ళే మారారు. వాళ్ళు ఎవరు అని అంటే పదవులు కావాల్సిన వాళ్ళు. ఎవరికి పదవులు కావాలి? పేదవాళ్ళకి పదవులు ఏం అక్కర్లేదు కదా. వాళ్ళకి ఏ మతం అయితే ఏంటి? పేదవాళ్ళకి హిందూ మతమైనా ఒకటే, మరొక మతమైనా ఒకటే. సో వాళ్ళ మతం మారాలని కోరుకోరు, ఎందుకంటే వాళ్ళకి అధికారంతో పని లేదు కాబట్టి. ఈ మతాలు మారినటువంటి వాళ్ళు మొట్టమొదటగా ఈ అగ్ర కులాల వాళ్ళే మారారు అనేటటువంటి విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. పాకిస్తాన్లో ఇప్పుడు పదవుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా భారతదేశంలో అంతకు మునుపు మంచి పదవుల్లో ఉండి ఉన్నటువంటి ఆధిపత్య కులాల వాళ్ళే మతాన్ని మారారు. మతాన్ని మారి మళ్ళీ అక్కడ పదవులు పొందారు. సో ఎప్పుడైతే ముస్లిమ్స్ మహమ్మదీయుల పాలన మన దేశంలో ఇంచుమించు 700 సంవత్సరాలు కొనసాగింది. 700 సంవత్సరాలు కొనసాగినటువంటి క్రమంలో వాళ్ళే కనుక మత మార్పిడి చేద్దాము, బలవంతపు మత మార్పిడులు చేద్దామని అనుకుంటే భారతదేశంలో 80% మంది హిందువులు ఎక్కడి నుంచి వస్తారండి? ఉండరు కదా. వాళ్ళు మత మార్పిడి చేస్తే పేదవాళ్ళని మతాలు మార్చేస్తున్నంత సులువు అయితే కనుక మరి ఇంతమంది 80% మంది హిందువులు ఎందుకు ఉంటారండి? ఉండరు కదా. పేదవాళ్ళని మార్చడం అంత సులువు కాదు. పేదవాళ్ళు మారరు. మారిన వాళ్ళు ఎవరు? ధనికులే మారారు, ఆధిపత్య కులాల వాళ్ళే మారారు. ఇది మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చాలా సార్లు ఏముందండి వాళ్ళకి ఏదో ఆశ చూపించారు, ఆశ చూపిస్తారు. సో ఈ పేదవాళ్ళ మీద నెట్టేస్తుంటారు. పార్టీలు మారేది తర్వాత పదవుల కోసం మారేది, లేకపోతే డబ్బు కోసం మారేది ధనికులే, అగ్రవర్ణాలే, ఆధిపత్య కులాలే, వాళ్ళే మారుతున్నారు. అలాగే మతం మారిన వాళ్ళు కూడా వాళ్ళే. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ మతాలు మారిన వాళ్ళు పేదవాళ్ళు మారారు, వాళ్ళకేదో ఆశ చూపించారు అనేది పచ్చి అబద్ధం అన్నమాట. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక రెండోది ఏంటంటే, మహమ్మదీయులు బలవంతంగా మతం మార్చారు అనేటటువంటిది ఇంకో మాట మనం తరచుగా వింటూ ఉంటాం. ఏంటంటే నేను రాస్తున్నాను, నాకు నచ్చింది నేను రాసేస్తే అది కొద్ది రోజులకి అదే నిజమైపోతుంది. కొన్నాళ్ళ పాటు నేను అలా రాస్తూ కూర్చున్నాను అనుకోండి అబద్ధాలు. కొన్నాళ్ళకి పోయిన తర్వాత, కొన్ని తరాలు పోయిన తర్వాత ఓహో ఇదే అవ్వాలి నిజమని అనుకుంటారు. సో అలాగా అప్పట్లో చదువుకున్న వాళ్ళు బ్రాహ్మణులే కాబట్టి వాళ్ళు ఏది రాస్తే అదే నిజమని ప్రజలతో నమ్మించారు అంతే. ప్రజలేమీ నమ్మలేదు. వాళ్ళతోటి తెలివిగా కన్నింగ్గా వాళ్ళతోటి నమ్మించేటట్టుగా వాళ్ళు ఒక పథకం ప్రకారం చేశారు అంతే తప్ప వాళ్ళు ఏమీ నమ్మలేదు, లేకపోతే వాళ్ళ మతాలని అలా మారలేదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇంకపోతే ముస్లిమ్స్ మహమ్మదీయులు నలుగురిని పెళ్లి చేసుకోవచ్చు, అందువల్ల వాళ్ళ జనాభా పెరిగిపోతుందనే ఇంకో వాదన మనం కామన్గా వింటుంటాం. ఎందుకు ఒక మగవాడు ఉన్నాడంటే నలుగురిని పెళ్లి చేసుకోవచ్చు అని, కాబట్టి వాళ్ళకి 300 మంది పిల్లలు పుట్టేస్తారు అని చెప్తారు. సరే అంటే ఏంటి? పురుషుల కంటే స్త్రీలు 4 రెట్లు ఎక్కువ ఉన్నారని ఇలా చెప్పడం అన్నమాట. ఇది నిజమేనా? పురుషుల కంటే స్త్రీలు 4 రెట్లు ఎక్కువ ఉన్నారండి ఇండియాలో, భారతదేశంలో? చెప్పండి. భారతదేశంలో ప్రతి 1000 మంది పురుషుడికి 930 మంది స్త్రీలే ఉన్నారు. ప్రతి 1000 మంది పురుషులకి 930 మంది స్త్రీలు ఉన్నప్పుడు ఒక పురుషుడు నలుగురిని ఎలా చేసుకుంటాడండి? ఇది అభూత కల్పన. సో వాళ్ళు 4 చేసుకున్నారు, పిల్లలు గరేస్తున్నారు అనేది అభూత కల్పన ఒకటి.
తర్వాత బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారు అనేది ఇంకొక అభూత కల్పన. ఏంటి బలము? ఇప్పుడు క్రైస్తవులకు కానీ ముహమ్మదీలకు కానీ బలం లేదు. వాళ్ళు ఇప్పుడు మైనారిటీ అయ్యారు. మైనారిటీ అయినప్పుడు ముస్లింలుగా ఉన్నవాళ్ళు బలవంతుల్ని బలాత్కరించారు అని అనడం తలకాయ ఉన్నవాడు ఎవడన్నా అంటాడండి ఈ మాట? బలహీనుడు వెళ్ళి బలవంతుడిని బలాత్కరించాడు అని అంటే అసలు ఏమన్నా దానికి అర్థం ఉందా? సో అది చాలా తప్పు. ఈ పత్రికలు సిగ్గుండాలి కదా. పత్రికలు కూడా అలా రాస్తున్నారు, బలవంతపు మతి మార్పిళ్ళని. నేను 3 సార్లు చదివాను పేపర్లో. బలవంతపు మతి మార్పిడి అని రాశారు. చాలా చాలా తప్పుది. ఎందుకంటే వాళ్ళు బలహీనులు, వాళ్ళు బలవంతంగా మతం మార్చలేరు అనేటటువంటి విషయాన్ని ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే, నా వెనకాల ఒక బుక్ ఉంది చూడండి, డాక్టర్ అంబేద్కర్ గారు రాశారు. అది ఆ బుక్ ఏంటి? దాస్య విముక్తి కోసం మత మార్పిడి అని. దాని మీద నేను మాట్లాడట్లేదు, కానీ అది ఒక గొప్ప పుస్తకం. అది డాక్టర్ అంబేద్కర్ రాశారు. దాస్య విముక్తి కోసం అంటే నీ స్లేవరీని, నీ బానిసత్వాన్ని నుంచి నువ్వు బయటపడాలంటే నువ్వు మతం మార్చుకోవాలి అని చెప్పి రాశాడు. ఇంకా అసలు బలవంతంగా ఇందులో కట్టివేయబడి ఉంచినటువంటిది మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ పూనా ఒప్పందంలో చేసినటువంటి కుట్ర ఏంటంటే, వీళ్ళ హిందువులుగా ఉంటేనే వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది, లేకపోతే రిజర్వేషన్ ఉండదు అనే క్లాజు పెట్టి వీళ్ళ బలవంతంగా హిందూ మతంలో బంధించి పెట్టారు అనేటటువంటి విషయాన్ని మన చరిత్రకారులు కానీ మన పత్రికలు కానీ దాన్ని చెప్పకపోవడం అనేది చాలా దుర్మార్గమైంది, కుట్రపూరితమైంది. ఇది పూనా ఒప్పందంలో అంబేద్కర్ని మెడలో ఉంచి ఆయన్ని మోసం చేసి ఆ విధంగా పూనా ఒప్పందాన్ని తీసుకొచ్చారు. ఎందుకంటే చూడండి, ఇప్పుడు ఇందిరాగాంధీని చంపినటువంటి వాళ్ళు ఎవరో కావచ్చు, ఒక టెర్రరిస్టులు కావచ్చు, కానీ అమాయకులైనటువంటి సిక్కులను చంపేశారు. అమాయకులైన సిక్కులను చంపేశారు. ఇందిరాగాంధీని టెర్రరిస్టులు చంపారు. అలాగే ఎక్కడైనా సరే ఒక టెర్రరిస్టు ఒక పని చేస్తే అమాయకులు చంపేస్తారు. సో అలాగే అమాయకులను చంపేస్తారేమో ఈ హిందువులు అని చెప్పేసి అంబేద్కర్ని భయపెడితే ఆయన ఆ పూనా ఒప్పందంలో సంతకం పెట్టడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండి. ఎందుకంటే గ్రామాల్లో వీళ్ళ బలహీనులు కాబట్టి బలవంతులైనటువంటి హిందువులు ఈ అంటరాని వాళ్ళ మీద అత్యాచారాలు చేస్తారు, చంపుతారు. ఇప్పటికే వాళ్ళకి ఏమీ లేదు, బలహీనులుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ సందిగ్ధ వ్యవస్థలో అంబేద్కర్ చాలా ఒత్తిడికి గురయ్యాడు. అసలు ఎలాంటి ఒత్తిడికి గురయ్యాడనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అదేవిధంగా పూనా ఒప్పందంలో జరిగిన కుట్రని తెలుసుకోవాలి. దీని మీద కాంశీరామ్ గారు కూడా రాశారు, చెంచా యుగం అనేటటువంటి పుస్తకంలో రాశారు. అది కూడా మనం చదివినట్లయితే చాలా విషయాలు మనకు తెలుస్తాయండి. కాబట్టి ఈ మత మార్పిడిలో అనేది ఒక సెన్సిటివ్ అంశము. ఈ మతాలు మార్పిడులు అనేవి ప్రపంచవ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయి. ఇంకా చెప్పుకోవాలంటే అసలు మతానికి ప్రాతినిధ్యం తగ్గిపోయిందండి. ప్రపంచంలో మతానికి ఇంపార్టెన్స్ ఇప్పుడు లేదు. ఎందుకు లేదు అని అంటే, ప్రజాస్వామిక వ్యవస్థలు ఏర్పడిన తర్వాత మతం యొక్క ప్రాతినిధ్యం పోయింది. అది మధ్యయుగాల తాలూకు లేకపోతే ప్రాచీన యుగాల్లోనూ మతం గురించినటువంటి మతం పాలించింది. అప్పుడు చెప్పాలంటే మతము రాజకీయం ఒకటే అయిపోయి ప్రజల్ని నానాహింసలు పెట్టింది, కోట్లాది మందిని చంపింది. మత యుద్ధాల్లో కోట్లాది మంది ప్రజలు చచ్చిపోయారు. అది క్రైస్తవులు తమలో తాము కొట్టుకుని చచ్చారు, క్రైస్తవులు మహమ్మదీలు కొట్టుకుని చచ్చారు, హిందువులే కొట్టుకుని చచ్చారు. ఎలా అంటే శైవులు వైష్ణవులు అనేటటువంటి కాన్సెప్ట్లో కొట్టుకుని చచ్చారు. సో ఈ మతం వల్ల జరిగినటువంటి నష్టం అంతా ఇంత కాదు, కొన్ని వందల కోట్ల మంది చనిపోయారు. అందుచేత ప్రపంచం ఈ
పిచ్చి అనే దాన్ని గుర్తించి మతం అనేది చాలా ప్రమాదకరమైంది అనేటటువంటి గుర్తించి దాని యొక్క ప్రాధాన్యతను తగ్గించారు. ఓకే, ఎవరి మతం వాళ్ళకు ఉంటుంది, ఎవరి విశ్వాసం వాళ్ళకు ఉంటుంది, దాన్ని రాజకీయాలతో మనం ముడిపెట్టకూడదు అనేటటువంటి నిర్ణయానికి వచ్చిన తర్వాతనే మనం ఇవాళ చూస్తున్నటువంటి అభివృద్ధి జరిగిందండి. ఇప్పుడు ప్రపంచం చాలా వేగంగా అభివృద్ధి చెందడానికి కారణం ఏంటంటే, ముఖ్యమైన కారణం ఏంటంటే మతాన్ని రాజకీయానికి దూరంగా పెట్టడమే ఒక చాలా గొప్ప నిర్ణయము. దాని మూలంగానే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవాళ డెవలప్ అవుతుందనే విషయాన్ని ఈరోజు మీకు చెప్పాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నానండి. థ్యాంక్ యూ.